ఇప్పుడు ఏపీలో జగన్ పాదయాత్ర మీద చర్చ జరుగుతుంది. పాదయాత్ర 2.0 2029లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. దానికంటే 18 నెలల ముందు నుంచి ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. ఎవరో చెప్పడం కాదు, దీన్ని స్వయంగా ఆయనే నేను పాదయాత్ర చేయబోతున్నా అనే విషయాన్ని ప్రకటించిండు. 18 నెలలు జనాల మధ్యలోనే ఉండి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతను అనేది ఆయన స్వయంగా చెప్పిండు. దీని తర్వాత పాదయాత్రల మీద, గతంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర మీద, గతంలో చాలామంది నాయకులు చేసినటువంటి పాదయాత్రల మీద మళ్ళీ ఒకసారి చర్చ జరుగుతుంది. గతంలో ఇదే జగన్ పాదయాత్ర చేసిండు, కానీ అప్పుడున్నటువంటి సందర్భం వేరు, ఇప్పుడున్నటువంటి సందర్భం వేరు. ఇప్పుడు ఆయన ఏపీలో ఒకసారి సీఎంగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన పాదయాత్ర చేయబోతున్నాడు. గతంలో టోటల్ డిఫరెంట్గా ఆయన పాదయాత్ర చేసిండు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు ప్రజలకు ఇస్తాము అని చెప్పినవి ఏంది, ఎందుకు అమలు చేయలేదు అనే వాటిపైన ఫోకస్ చేస్తూ పాదయాత్ర చేయబోతున్నారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా చాలామంది నాయకులు పాదయాత్రలు చేసిరు. పాదయాత్రలు చేయడం ద్వారా ప్రజల సమస్యలు చాలా దగ్గరగా నాయకులు తెలుసుకునేటందుకు ఉపయోగపడతాయి ఈ పాదయాత్రలన్నీ కూడా. వాటిని మేనిఫెస్టోలలో పెట్టడానికి కూడా, కేవలం సమస్యలను విని ఊరుకోవడం కాకుండా ఆ సమస్యలు ఏంది, ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఆ సమస్యకు పరిష్కారం చూపడానికి ఏం చేయగలుగుతాం, ఇవన్నీ ఆలోచించడానికి నాయకుడికి ఒక స్కోప్ దొరుకుతుంది పాదయాత్రలలో అనేది చాలామంది అనలిస్టులు అంటూ ఉంటారు. అట్లనే పాదయాత్రల సందర్భంగా వచ్చినటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేసేందుకు, ఆ ఇష్యూస్ని అవసరమైతే మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తాము అని చెప్పడానికి కూడా ఈ పాదయాత్రలు ఉపయోగపడతాయి అనేది చాలామంది అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ చేయబోయేటువంటి పాదయాత్ర వైసీపీకి ఎట్లా ఉపయోగపడబోతోంది, వైసీపీ ఏ విధంగా ఈ పాదయాత్రను డిజైన్ చేయబోతోంది, ఏ విధంగా ఇది పార్టీకి ఉపయోగపడబోతుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతోంది అనేదైతే ఆయన పాదయాత్ర స్టార్ట్ అయితేనే తెలుస్తుంది. 2.0 జగన్ పాదయాత్ర ఎట్లా ఉండబోతోంది అనే ఉత్కంఠ అయితే అందరిలో ఉంది.